అందరికి నమస్కారం. ఈ రోజు పొద్దున్న లేట్ గా అయితే లేచాను. అది కూడా అమెజాన్ పార్సల్ వచ్చిందండి, అందుకు లేకాల్సి వచ్చింది. మనోడు చాలా సార్లు ఫోన్ చేశాడండి డెలివరీ బాయ్, పాపం లిఫ్ట్ చేయలేదన్నమాట. నేను ఇంకా మా ఇంట్లో అడ్రస్ తెలిసిన ఇంటికి అయితే వచ్చేసాడు. మా మమ్మీ పొద్దున్న మామూలుగా తిట్టలేదు, తిడుతూ లేపారు అనమాట. పొద్దున్నే పచ్చళ్ళ డెలివరీకి సంబంధించిన ఆర్డర్ చేశాను అనమాట. అవి వచ్చినాయి అనమాట. ఎందుకే ఏదేమైనా పొద్దున్నే తిట్లతో లేచాను. ఈ రోజు టిఫిన్ కి వెళ్ళాను, టిఫిన్ కూడా అయిపోయింది. 11 గంటలకు వెళ్తే ఏముంటుందో చెప్పండి మీరే. మొత్తం చట్నీలు కూడా అన్ని అయిపోయినాయి. ఇంకా ఆఖరికి ఏంటంటే ఒక ఉల్లి దోశ వేస్తానన్నారు. ఉల్లి దోశ అయితే ఏమన్నాను, మంచిగా అయితే ఆయిల్ ఎక్కువ వేసి కాల్చమని అనమాట. మంచి చాలా బాగా కాల్చారు. 2 రకాల చట్నీ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఉల్లి దోశ పార్సల్ చేయించుకోకూడదు అనమాట. అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటది. మళ్ళీ నా కోసం ప్లేట్ పూరి కూడా అయితే ఇచ్చారండి వీళ్ళు. థమ్స్అప్ తెలిసిందే కదా, మనకైతే పడిపోవాల్సిందే థమ్స్అప్. పొద్దున్న అయినా సరే, సాయంత్రం అయినా సరే. నిజంగా ఉల్లి దోశ అయితే మామూలుగా లేదండి, అలా కరకల్లాడుతుంది. ఇప్పుడు ఉల్లి దోశ ఎలాగే ఉండాలి. అలాగే పూరి కూడా చాలా బాగుంది. మా డాగ్స్ చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో. 2 డాగ్స్ ఉన్న వాళ్ళు ఇదే ప్లస్ అండి. మనం ఆడించిన ఆడకపోయినా అయ్యే ఆడేసుకుంటాయి అనమాట. గట్లకి అయ్యే అయినా ఇప్పుడు ఒక డాగ్ని పెంచకూడదు అంటారు, 2 డాగులు పెంచుకోవాలంటారు. ఈ లోపల మటన్